బ్రేకింగ్ న్యూస్. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ కావడంపై అన్వేష్ స్పందించారు. నా ఇన్స్టా అకౌంట్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అన్వేష్ తన సోషల్ మీడియా ఖాతాలను శరీర భాగాలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 ఇన్స్టా అకౌంట్లు తన చేతులని, యూట్యూబ్ ఛానళ్లు కాళ్లని, ఫేస్బుక్ తన శరీరం అని చెప్పారు. వీటన్నింటినీ నడిపించేది తన తెలివైన బుర్ర అని, అది ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు అన్వేష్. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను అంటాననుకున్నారా బత్తాయిలు. రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి, తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది. పనికొచ్చే పనులు చెయ్యండి. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు. సత్యం అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి, ఆరోగ్యం. అది చూడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బగ్నరా, రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. రైట్, అది నా అన్వేషణ. అన్వేష్ చాలా వ్యంగ్యంగా రియాక్ట్ అవుతున్నటువంటి వీడియో మనం చూస్తున్నాం. నిన్న ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని టోటల్గా మెటానే బ్యాన్ చేసింది. దీంతో అన్వేష్ నిన్నటి నుంచి సైలెంట్గా ఉన్నారు. సో ఇవాళ కాసేపటి కింద ఈ వీడియో రిలీజ్ చేశారు అన్వేష్. ఆయన ఏం చెప్తున్నారు, నా 2 చేతులు ఇన్స్టా అకౌంట్లు, 2 కాళ్ళు 2 యూట్యూబ్ ఛానళ్ళు, నా బాడీ, నా శరీరం ఒక ఫేస్బుక్, నా తల ఉంది, ఇది తెలివైన బుర్ర, ఈ 5ంటిని నడిపించేది ఇది అంటూ చెప్పే విధానంలో కూడా చాలా వరకు వ్యంగ్యాన్ని, సో సహజంగానే మాట్లాడినప్పుడే ఎక్కువగా వ్యంగ్యం ఉంటుంది, ఇంకా మరింతగా వ్యంగ్యంగా చాలా వెకిలిగా మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. సో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎంత పోతే ఎంత, ఎందుకు మీరు సంబరపడుతున్నారు, దాంతో నేను నష్టపోయింది ఏం లేదు, నేను ఎవరిని దేకను, 2026లో నరకం చూపిస్తా, ఎవరైతే తనను విమర్శిస్తున్నారో, ఎవరైతే తనను ఈ రకంగా ఇన్స్టాగ్రామ్ పోయిందని సంబరపడుతున్నారో వాళ్ళందరికీ నరకం చూపిస్తా అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఆరోగ్యంగా ఉంటే చాలు, ఇవన్నీ ఉన్నా పోయినా ఒకటే, ఏం చేయాలో ఎలా వీడియోలు చేయాలో నాకు తెలుసు అంటూ అన్వేష్ ఒక వీడియో రిలీజ్ చేశారు. రైట్, ఇది అన్వేషణ నుంచి రియాక్ట్ అయినటువంటి వీడియో అది. సో నా ఒక ఇన్స్టా అకౌంట్ పోతే పోనీ, నాకు ఇంకో చెయ్యి ఉంది, అది ఇంకో అకౌంటు, తర్వాత 2 కాళ్ళు ఉన్నాయి, 2 యూట్యూబ్ ఛానళ్ళు, శరీరం ఉంది, ఫేస్బుక్. సో వీటన్నింటిని నడిపించేది ఒక బుర్ర. ఈ బుర్ర ఉంది, ఆరోగ్యం ఉంటే సరిపోతుంది నాకు. నన్ను ఎవరు అయితే విమర్శిస్తున్నారో వాళ్ళకి నరకం చూపిస్తా 2026లో అని. సో నటి కరాటే కళ్యాణ్ దీనిపైన బాగా ఫైట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఎందుకంటే భారతదేశాన్ని ప్రతిష్టని దిగజార్చే విధంగా, దేవతామూర్తుల్ని కించపరిచే విధంగా అన్వేష్ చేసినటువంటి కామెంట్స్ పట్ల చాలా తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది.
సో దానికి ఇనిషియేషన్ తీసుకున్నారు నటి కరాటే కళ్యాణి. పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ చేశారు. చేసిన తర్వాత పోలీసులు నేరుగా మెటాకు ఇన్స్టాగ్రామ్కు లేఖ రాయడం. సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం, టోటల్గా ఆయన అకౌంట్ అయితే బ్యాన్ అయింది. సో అది ఇందాక కాసేపటి కింద వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. సో అసలు నటి కరాటే కళ్యాణి ఏమన్నారు చూద్దాం ఒకసారి. కళ్యాణ్ రైట్. నేను చాలా బాధపడుతున్నాను అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యి